వారిపల్లెలో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడికి అంతిమ వీడ్కోలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సమీప బంధువులందరూ కూడా అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ఇక రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. రామ్మూర్తి నాయుడి పార్థివ దేహంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడి పార్థివ దేహంను తరలించారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్మూర్తి నాయుడు భౌతిక దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారావారిపల్లిలో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ప్రస్తుతం విమానాశ్రయం నుంచి నారావారిపల్లెకి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇంకా ఎంతసేపు పట్టచ్చు? చేరుకున్నారా? ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? చందు, ఏదైతే నిన్న హైదరాబాద్లో మృతి చెందిన సీఎం చంద్రబాబు నాయుడు సోదరు నారా రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని కొద్దిసేపటి క్రితమే స్వగృహమైనటువంటి నారావారిపల్లికి తరలించారు. ఇక్కడ నారావారిపల్లిలోని చంద్రబాబు స్వగృహంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక టెంట్లో అక్కడ ఆయన ఎవరైతే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే విఐపీలు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ సందర్శనార్థం అని చెప్పని ఇక్కడ ఉంచడం జరిగింది. ఆ విఐపీలు ఒక్కొక్కరుగా ఇప్పుడే ఇక్కడికి నారావారిపల్లికి చేరుకుని అక్కడ ఆయన భౌతిక ఆయన సందర్శించి నివాళులు అర్పించేందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే నారా లోకేష్తో పాటు అలాగే ఎమ్మెల్యేలు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, అలాగే పులివర్తి నాని, సత్యవేడ ఎమ్మెల్యే ఆదిమూలం, మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరాం, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్రాయుడు వీళ్ళందరూ ఇక్కడికి చేరుకొని లోపల ఉన్నారు. 9:30 గంటలకి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తారని చెప్పని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు ఇక్కడికి వచ్చే నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆయన భౌతిక ఆయన సందర్శనానికి వస్తారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేపడుతున్న పరిస్థితి అవుతుంది. మనతో పాటు చంద్రబాబు నాయుడు బంధువు రాకేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే ఎన్ని గంటలకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారు, ఎన్ని గంటలకి కార్యక్రమాలు మొదలవుతాయి? చంద్రబాబు నాయుడు గారు మరో 6 గంటలో వస్తున్నారండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రావుకాలం తర్వాత పాల్పోసే కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు. అంటే ఇక్కడ వచ్చిన అతిథులకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అంటే అక్కడ భౌతిక ఆయన సందర్శించేందుకు ఎంతమంది వస్తున్నారని చెప్పి సమాచారం ఏమైనా ఉందా? ఇక్కడ వాళ్ళ పెద్ద ఆయన ఫ్యామిలీ కావచ్చు, ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే ఎక్కడ కానీ ప్రభుత్వ ధనం అనేది వృధా చేయకూడదు. ఇది మన సొంత కార్యక్రమం, ఏదున్నా కూడా మనమే చేయాలా, మన సొంత డబ్బులతోనే చేయాలని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు అధికారులు అయితే ఇక్కడ ఉన్నారు, కానీ ఆయన సెక్యూరిటీ పర్పస్ ఎక్కడ కానీ మన గ్రామస్తులు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ లోపల కూడా సరే, ఇప్పుడు భౌతికాయం దగ్గర కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు కానీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఆయన అభిమానులు అనేది చంద్రగిరి నియోజకవర్గమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి అభిమానుల కోసం ప్రతి ఒక్క చోట నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఇక్కడనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి నీళ్లు కానీ టీ కానీ ఏం కావాలన్నా వాళ్ళకి ఇక్కడ ఎక్కడ ఇబ్బంది పడకుండా
వాళ్ళకి వెళ్ళడానికి కానీ ఆయన్ని చూసుకొని రావడానికి కానీ బ్యారిగేడ్స్ పెట్టి సింగిల్ వేలో ఒక మనిషి తర్వాత ఒక మనిషి వెళ్ళి చూసుకొని వచ్చే విధంగా ఇది చేస్తుంది. అలాగే ఏదైతే రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని సందర్శించేందుకు ఇప్పుడిప్పుడే అందరూ ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చెప్పారు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఎన్ఎస్సీ ఫోర్స్ కూడా ఇప్పుడే నారావారిపల్లికి చేరుకుంది. ఎన్ఎస్సీ గార్డులు కూడా ఇక్కడికి వచ్చేసి బాబు గారికి సంబంధించినటువంటి పర్యటనలో వాళ్ళు కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన చర్యలు కూడా వాళ్ళు ఎన్ఎస్సీ గార్డ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎన్ఎస్సీ గార్డ్స్ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. మరో అర్ధ గంటలో చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి చేరుకుంటారన్న సమాచారంతో అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇది కుటుంబ సంబంధించిన ఇది కాబట్టి కార్యక్రమం కాబట్టి దీంట్లో అధికారులకు ఎవరు కానీ ఎటువంటి ప్రమేయం ఉండకూడదు. ప్రభుత్వానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పూర్తి స్థాయిలో కుటుంబ వ్యవహారంగానే దీన్ని నడిపించాలని చెప్పి చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తున్న నేపథ్యంలోనే అందుకు తగ్గట్టు కూడా కుటుంబ సభ్యులు అలాగే వీళ్ళందరూ కూడా ఎవరైతే అతిథులు వస్తున్నారో అతిథులకు సంబంధించి ఏర్పాట్లు కూడా వాళ్ళే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు విఐపీలు ఎవరైతే ఉన్నారో విఐపీలు ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళి రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించి మళ్ళీ ఇదే మార్గంలో బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ విఐపీలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే విధంగా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అయితే బాగా చర్యలు చేపట్టారని చెప్పాలి. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి కూడా ఇక్కడ మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు సాయంత్రం రామ్మూర్తి నాయుడికి అంతిమయాత్ర నిర్వహించి సాయంత్రం రావుకాలం వెళ్ళిపోయిన తర్వాత పాలుపోసే కార్యక్రమం కూడా నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఏం చేయాలనేది ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటారని చెప్పని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే నిన్న రాత్రే ఉన్న ఊరిలో ఉన్నటువంటి చంద్రబాబు బంధువులందరూ సమావేశమై ఈరోజు జరగాల్సిన కార్యక్రమాలన్నిటి మీద ఒక కార్యాచరణ రూపొందించి దాని ప్రకారం అన్ని సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. చందు హరిబాబు అంటే ఒక సీఎంకి తమ్ముడు మాజీ ఎమ్మెల్యే రాజకీయ నాయకులే కాకుండా ఇటు హీరో నారా రోహిత్ తండ్రి, సో సినీ ప్రముఖులు కూడా ఎవరైనా వచ్చి నివాళులు అర్పించే అవకాశం ఉందా? ఎవరైనా అక్కడికి వచ్చే అవకాశం ఉందా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ వచ్చి నారా రామ్మూర్తి నాయుడు భౌతికాయానికి నివాళులు అర్పిస్తారని చెప్పిన ఒక సమాచారం అయితే వచ్చింది. కానీ సినీ ప్రముఖులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఎందుకంటే నారా ఫ్యామిలీకి సంబంధించి కొంత వాళ్ళు ఒక పద్ధతి అంటే ఒక కుటుంబం వ్యవహారంగానే ఇది కార్యక్రమాన్ని చూస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు రామ్మూర్తి నాయుడు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణకి చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఇక్కడికి వస్తారని చెప్పిన సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తోంది. చందు దీనికి అయితే మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఎవరు వస్తారు ఎలా వస్తారు అనేది మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఈ అధికారుల వద్ద కూడా లేదు. చందు రైట్ హరిబాబు, థ్యాంక్ యూ. రైట్, మరి కాసేపట్లో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. నారా రామ్మూర్తి నాయుడు అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సి రాధాకృష్ణన్ పాల్గొనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా నారావారిపల్లికి బయలుదేరి వెళ్లనున్నారు. ఇక నారా రామ్మూర్తి నాయుడు భౌతికాయానికి కూడా నివాళులు అర్పించడానికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ వస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు లైవ్ ద్వారా. సునీల్.
రైట్ చందు, మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు నిన్న ఏదైతే హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు, ఆయన భౌతికాయం ఈరోజు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి అయితే చేరుకుంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా నారావారిపల్లికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని ఇటు నారా లోకేష్, ఇటు నారా రోహిత్ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఏదైతే నారావారిపల్లికి తరలించారు. నారావారిపల్లిలో ఇప్పటికే నారా రామ్మూర్తి నాయుడు స్వగృహంలోనే ఆయన భౌతికాయాన్ని ఉంచినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే ప్రజల సందర్శనార్థం ఇప్పటికే అందరికీ అనుమతిస్తున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే కొంతమంది సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది అక్కడికి చేరుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా నారా రోహిత్కి స్నేహితుడిగా ఉన్నటువంటి మనోజ్ కూడా ఏదైతే నారావారిపల్లికి చేరుకున్నారో ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించినట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అయితే మరి కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి భద్రత కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ని ప్రత్యేకంగా రూపొందించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఆయన కాన్వాయ్కి సంబంధించి ఆయన రూటు వెళ్ళే ప్రాంతాలు కూడా ఇప్పటికే పోలీసులు ప్రత్యేక రూట్లు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. మొదటగా ఆయన నేరుగా రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా నారావారిపల్లి వెళ్తారని చెప్పారు. కానీ ఆయన షెడ్యూల్ని పోలీసులు అయితే మార్పు చేసినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఆయనకు సంబంధించి మొదటగా ఆయన తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అతిథి గృహానికి మొదటగా ఆయన చేరుకుంటారు. అక్కడ నుంచి ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకి రేణిగుంట అంటే చేరుకునే అవకాశం నేపథ్యంలో ఇక్కడ అంటే మధ్యాహ్నం 12 గంటలకి పద్మావతి అతిథి గృహం నుంచి నేరుగా నారావారిపల్లికి చేరుకొని రామ్మూర్తి నాయుడు భౌతికాయానికి అయితే నివాళులు అర్పిస్తారు. ఆయన అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు మరి కాసేపట్లో అంటే ఆయన ఇక్కడికి చేరుకున్న అనంతరం ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 10 గంటల 40 నిమిషాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా ఏదైతే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వాహన శ్రేణి కూడా పూర్తి స్థాయిలో విఐపి గేట్ ద్వారా లోపలికి పంపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు ఒకవైపు రావడం, మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ రావడంతో ఇక్కడ ఏదైతే రేణిగుంట విమానాశ్రయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన వెళ్ళేటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కూడా చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన తిరుపతి పద్మావతి అతిథి గృహానికి వెళ్ళేటువంటి ప్రాంతాలు కావచ్చు, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఒకవేళ నేషనల్ హైవే గుండా నారావారిపల్లికి వెళ్తారా, లేకపోతే ఉదయం వెళ్ళినటువంటి అంటే ఏదైతే రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం వెళ్ళిన సమయంలో అంటే ఆ ప్రాంతం గుండా ఆయన వెళ్తారా అనే దాని మీద ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ముఖ్యంగా ఆయన వెళ్ళే రహదారులకు సంబంధించి ఇప్పటికే 2 ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుపతి ప్రాంతాలు చూసుకున్నట్టయితే కపిల్ తీర్థం మీదుగా జూ పార్కు, ఇటు నారావారిపల్లి చేరుకునే ప్రాంతాలు కూడా పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ట్రాఫిక్కి సంబంధించి పూర్తిగా మళ్లింపులు చేశారు. ముఖ్యంగా ఫ్లైఓవర్లపై వాహనాలు కూడా వెళ్లకుండా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ అంటే ఏదైతే మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఆయన్ని స్వాగతం పలికేందుకు కూడా కొంతమంది నాయకులు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన నేరుగా అంటే మొదట చెప్పిన దానికంటే నేరుగా తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. పద్మావతి అతిథి గృహం మధ్యాహ్నం 12 గంటల నుంచి నేరుగా నారావారిపల్లి చేరుకొని అక్కడ ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత అక్కడ నుంచి నేరుగా మళ్ళీ పద్మావతి అతిథి గృహంలో నేరుగా వచ్చి సాయంత్రం 6 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళనున్నట్లయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు చంద్రబాబుకు సంబంధించి చూసుకున్నట్లయితే 10 గంటల 35 నిమిషాలకి తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా నారావారిపల్లికి వెళ్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ఇప్పటికే పోలీసులు విడుదల చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఆయన ఏ ప్రాంతాలు వెళ్తారు, ఒకవేళ రూట్ మారుస్తారా, ఆయన ప్రాంతాలు వెళ్ళే ప్రాంతాలు ఎక్కడికి వెళ్తారనే దాని మీద కూడా ఇంకా స్పష్టత లేని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే రాజకీయ ప్రముఖులు చూసుకున్నట్లయితే ఇప్పటికే దేవినేని ఉమా అంటే టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, మరోవైపు ఎమ్మెల్యేలు అంటే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా నారావారిపల్లికి అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రామ్మూర్తి నాయుడు భౌతికాయానికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నారా రామ్మూర్తి నాయుడుకు సంబంధించినటువంటి అంత్యక్రియలు
అంటే తన తండ్రి ఖర్జూర నాయుడు అమ్మనమ్మ సమాధులకి అతి సమీపంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించున్నట్టయితే తెలుస్తుంది. ఆ అతి సమీపంలోనే ఆయనకి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇప్పటికే అక్కడ శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే ఆయన భౌతిక కాయం ఇంట్లో అంటే రామ్మూర్తి నాయుడు స్వగృహంలో ఉంచి ప్రజల సందర్శనార్థం ఇప్పటికే అందరికీ అనుమతిస్తున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఒక వేవ్ నుంచి అంటే ఒక సైడ్ నుంచి వాళ్ళకి విఐపీలు కావచ్చు, మరోవైపు స్థానిక ప్రజలు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ బంధువర్గానికి సంబంధించి ఇప్పటికే ఆ ఊరికి చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు నిర్వహిస్తారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంకా విఐపీలు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి నేపథ్యంలో కొంతమంది అక్కడ స్థానికులు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విఐపీల తిరుపతి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే భారీగా ఉన్నాయని చెప్పొచ్చు. చందు. రైట్ సునీల్.